అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తూ భరోసా కల్పిస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే వందలాది మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయగా పరిశీలనలో ఉన్న మరిన్ని దరఖాస్తులను వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. ఆదివారం నాడు 16 మందికి 21,22,047 రూపాయలు విలువ చేసే చెక్కులు లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా అందించడం జరిగింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 467 దరఖాస్తులను సీఎంఓ కార్యాలయానికి పంపించామని, అలాగే 24 ఎల్ఓసీలతో కలిపి మంజూరు చేయించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 331 మంది లబ్ధిదారులకు 3,24,72,673 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసినట్లు తెలిపారు. వీటిలో ప్రత్యేకంగా 23 ఎల్ఓసీల ద్వారా సుమారు 71 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వెంటనే ఆసుపత్రి ఇచ్చిన అంచనా వ్యయం ఆధారంగా ప్రభుత్వం పరిశీలించి ఎల్ఓసీ జారీ చేస్తోందని, దీంతో రోగికి ముందుగానే చికిత్స కోసం అవసరమైన నిధులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ప్రస్తుతం 136 దరఖాస్తుల పరిశీలనలో ఉన్నాయని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రతి కుటుంబానికి భరోసాగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కరెళ్ల గోవింద్, తాటికేల వీరబాబు, మాదరపు తాతాజీ, బండారు మురళి, భోగిరెడ్డి కొండబాబు, గేదెల చిన్నారావు, సూతి శ్రీనివాస్, దొడ్డిపట్ల అప్పారావు, అనుకూల రాంబాబు, బుజ్జి, అన్నవరం, తోటకూర సతీష్, సంతోష్, విరమళ్ల బాబి, అడపా కృష్ణ, ముమ్మిడి బుజ్జి, ముమ్మిడి పట్టాభి, మాలతి, పాలకి రమణ, బూరయ్య, నున్నా గణేష్, మంజు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా పరిశీలనలో చేస్తూ ఉన్నాం. అక్కడ అడపా తడపా మేము చూస్తూ ఉన్నాం. కొంచెం తప్పుడుగా అప్లికేషన్లు ఇస్తూ ఉన్నారు అడపా తడపా. వారందరికీ దయచేసి నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఇంత గొప్ప కార్యం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు చేస్తూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తేవద్దు. ఇటువంటి ప్రోగ్రామ్ని మళ్ళా అవినీతి వస్తుంది ఇందులో కాబట్టి ఇది మానేద్దాం అనే పరిస్థితిని మనం తీసుకురావద్దని చెప్పి మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకటి అరా కూడా వింటా ఉన్నాను, ఈ చెక్కులు తీసుకెళ్తున్న వాళ్ళ దగ్గర ఎంతో కొంత తీసుకుంటున్నారని చెప్పి ఒకటి గారు అన్నా. కానీ నేనైతే సర్వే చేస్తే మటుకు 90% బట్టలు తొక్కడం చేతల్లో తప్ప మిగిలిన 90% ఎక్కడ కూడా అటువంటిది కరలేదు. కానీ వింటూ ఉన్నాం. అటువంటి మంచిది గారు, ఎందుకంటే రేపు పొద్దున్న నిజంగా అవసరమైన వ్యక్తులు మీ వల్ల నష్టపోతారు కాబట్టి అది తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. అలాగే ఈవేళ ఒక ఎల్ఓసీతో కలిపి 16 మందికి 21,24,000 రూపాయలు, 47 రూపాయలు, 22,047 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ 331 మంది ఇచ్చాం. ఆ మిగిలిన 136 అప్లికేషన్లు కూడా నిరంతరం మా ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సత్వరం వాటిని కూడా తొందరగా వచ్చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏమాత్రం నిధులు వెసులుబాటుకి వెళ్ళినా ఫస్ట్ ప్రయారిటీ ముఖ్యమంత్రి గారు మన ఆరోగ్యం కోసం ఇస్తూ ఉన్నారు. కాబట్టి అది అందరూ గమనించి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాం.